నమస్కారం. సుగుణ టాక్ షోకి స్వాగతం, సుస్వాగతం. పల్లెల నుంచి రకరకాల అవసరాల నిమిత్తం సిటీలకు వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ పిల్లల్ని ఇక్కడే పెరుగుతారు కదా, సొంత ఊరు తెలియని పిల్లలు చాలామంది ఉన్నారు. అమ్మమ్మ తరఫు చుట్టాలు తెలిసిన వాళ్ళు కొంతమంది, నాయనమ్మ తరఫు చుట్టాలు తెలియని వాళ్ళు కొంతమందికి అమ్మమ్మ తరఫు చుట్టాలు, నాయనమ్మ తరఫు చుట్టాలు ఇద్దరికీ తెలుసు, కానీ ఇంట్లో వాళ్ళ పేర్లు తెలియదండి. వాళ్ళ మొత్తం ఎవరేం చేస్తారో వివరాలు కూడా చెప్పరు. ఎంతసేపటికి చదవమని చెప్పడం తప్ప మీ బాబాయ్ అని, మీ అత్తయ్య అని, మీ ఇదని, మీకు పిన్ని అవుతుందని, మీకు అక్క అవుతుందని, మీకు చెల్లి అవుతుందని, వదిన అవుతుంది అని అసలు చెప్పేవాళ్ళు లేరండి. అసలు పిల్లలు వాటి గురించి ఆలోచించే పని కూడా ఇది. ఏదో చుట్టాలు వచ్చారా, వాళ్ళు ఏదైనా తీసుకొస్తే తింటాము, వాళ్ళు ఇష్టమైతే కనుక వాళ్ళు ఫోన్ ఇస్తే కాసేపు ఆడుకోవటం. ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకి కావాల్సింది వాళ్ళ ఫోన్ అండి. ఎవరు ఫోన్ ఇస్తే వాళ్ళు మంచోళ్ళు, ఎవరు ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళు మంచోళ్ళు కాదు. ప్రస్తుతం మాత్రం పిల్లలు అలాగే ట్రీట్ చేస్తున్నారు. ఎవరు ఫోన్ కాసేపు వాళ్ళు ఆడుకోవడానికి ఇచ్చారో వాళ్ళు మంచోళ్ళు, మిగతా వాళ్ళంతా చెడ్డవాళ్ళు. ఫోన్ మహిమ అలా ఉంది, పిల్లల్ని అంత ఆకర్షిస్తుంది. ఎవరినైనా కానీ బుజ్జగించగలిగే శక్తి ఒక ఫోన్కే ఉందని నా అభిప్రాయం. అందరూ అలాగే చేస్తున్నారు. ఆ ఫోను పెడితే ఎంత అన్నం పెట్టినా తింటానే ఉంటారు. వాళ్ళు ఎంత తినాలో వాళ్ళు తెలియదు. ఒక్కొక్కళ్ళు ఇంతంతలా ఉంటున్నారు పిల్లలు. ఉన్నాళ్ళు కొంతమంది సన్నగానే ఉంటున్నారు. ఏదేమన్నా కానీ ఒక క్రమశిక్షణని లోపించింది. నెక్స్ట్ వాళ్ళకి పూర్వపు ప్రేమలు కానివ్వండి, ఆప్యాయతలు కానివ్వండి, అమ్మమ్మ దగ్గర పడుకోవటం, నాయనమ్మ దగ్గర పడుకోవటం, బాబాయి చేరదీయటం, ఇట్లాంటివన్నీ తగ్గిపోయాయి. వాటిని మళ్ళీ పునరుద్ధరిస్తే బాగుంటుందని నా ఆలోచన. ఏదైనా కానీ సమిష్టిగా ఉంటేనే బాగుంటుందండి. ఉమ్మడి కుటుంబాలు, ఉమ్మడి వ్యవస్థ ఉండాలి, కాకపోతే కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాలు పెట్టుకుంటే ఏమవుతుందంటే తగాదాలు తక్కువ వస్తాయి. నియమాలని అనుసరించి నడుస్తాం. నీకెందుకయ్యా ఇట్లా అని ఎట్లా అలవాటు చేస్తే ఎట్లండి? చిన్నప్పటి నుంచి మనం కొన్ని నేర్పాల్సిన అవసరం మనకు ఉంటుంది. పెద్దవాళ్ళు మీది ఇట్లా అట్లా, ఏదైనా అవసరం వచ్చినా కానీ ఇలా బతకాలి అలా బతకాలి అని నేర్పాలి. ఇవాళ రేపు ఏది శాస్త్రం కాదు, జీవితమే శాస్త్రం కాదు. మనం శరీరం అద్దె, కొన్నాళ్ళు మాత్రమే ఉంటాం. ఈ ఇంటి సంగతి ఏముంది, మిగతా ఆస్తులు అంతస్తులు అవన్నీ ఎవరికి ఏమి దక్కుతాయో తెలియదు.